పిఎంసి వాళ్ళందరికీ నమస్కారం. నాకు ధ్యానం అంటే ముందుగా ఏమీ తెలియదు. మేము చిన్నప్పటి నుంచి స్కూల్ వాళ్ళు 5 మినిట్స్ అలా చేపిస్తూ ఉంటారు. చేస్తూ ఉంటాము. కానీ 10థ్ వరకు అలానే చేసాము. ఇంటర్‌లో ఏమి అంత చేయించేవాళ్ళు గాదు. డిగ్రీకొచ్చాక 5 మినిట్స్ అలా చేపిస్తూ ఉంటారు. కానీ మాకు అంతగా ధ్యానం గురించి ఏమీ తెలియదు. నాది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్‌కి మేము ఇక్కడికొచ్చాము బేస్తవారిపేటకి. ఇక్కడికొచ్చిన తర్వాత మేము ఇక్కడ రెంట్‌గుంటున్నాము. మా ఇంటి ఓనర్ వాళ్ళు ధ్యానం గురించి చెప్పేవాళ్ళు. అంతకుముందు మాకేం తెలియదు. అలా ఆంటీ వాళ్ళు చెప్పాక ఇక్కడ మెడిటేషన్ రోజు పిలుస్తూ ఉంటారు రమ్మని, చేసుకోండని. మేము ఎళ్లి చేసుకుంటా ఉంటాము డైలీ. తర్వాత ధ్యానం గురించి మాకు కొంచెం అనుభవం కలిగింది. మంచిగానే ధ్యానం చేసుకుంటాము. అందరికి కూడా చెప్తూ ఉంటాను నేను కూడా చేసుకోండి అని. చేసుకోవడం వల్ల కూడా మంచిగా శక్తి వస్తుంది. నేను డిగ్రీలో అనుకున్నాను ధ్యానం ఫస్ట్ స్టార్టింగ్ చేసే ముందు మంచిగా ఉండాలి, మంచిగా చదువులో ర్యాంక్ రావాలని. నేను డిగ్రీ అయిపోయాక రిజల్ట్ కూడా మంచిగానే వచ్చింది. అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాను. ఈ మధ్యన ఐసెట్‌కి కూడా రాశాను. అలానే అది కూడా ర్యాంక్ వచ్చేసింది. ధ్యానం వల్ల ఎటువంటి నష్టాలైతే ఏం లేదు. చేసుకోవడం వల్ల మంచిగానే ప్రయోజనాలు ఉంటాయి. తెలియని వాళ్ళకి కూడా చెప్తే ఇది కూడా చాలా మంచిది. మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. మేము మామూలుగా మాంసాహారం కూడా తినేవాళ్ళము. కానీ మెడిటేషన్‌లో మాకు అనిపించింది. అందరూ చెప్పేవాళ్ళు తినొద్దని. కొందరు తినమని చెప్పేవాళ్ళు. కానీ మాకు అట్లా ఏమి అనిపించలేదు. కానీ ఏమనిపించిందంటే మెడిటేషన్‌లో తినకూడదు అనిపించింది. నాకు అప్పటినుంచి మేము తినేవాళ్ళం కాదు. ఇప్పటికి కూడా నేను అందరికీ చెప్తాను. ఇలా ఉంటది మెడిటేషన్ అన్నాక. మెడిటేషన్ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని. అలానే మాంసాహారం గురించి చెప్పేదాన్ని. అలానే పిఎంసి వాళ్ళు చెప్పే ఛానల్స్ కూడా చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాను. డైలీ నేను 1 అవర్ అయినా ఛానల్ గురించి పత్రి సార్ చెప్పేవి వింటూ ఉంటాను. నేను కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్తాను ఇలా చేసుకోండి మంచిగానే ఉంటదని. పత్రి సార్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. తెలియని విషయాలు ఇంకా తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఇష్టము. అలా డైలీ నేను 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయినా కంపల్సరీగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే మామూలుగా అయితే నాకు అసలు ఇంతవరకు ఏమీ తెలియదు మెడిటేషన్ అంటేనే. కానీ మెడిటేషన్‌కి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చెప్తారా అని వినాలని చాలా కోరికగా ఉంటది. అందుకని నేను డైలీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. తెలిసిన విషయాలు నాకు తెలియని వాళ్ళకి మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తూ ఉంటాను. ఇలా చెయ్యండి, ఇలా ఉండాలి అని. అందుకు నాకు చాలా అనుభవం కలిగింది. చేయాలనిపిస్తుంది. ఎప్పటికీ ఇది మర్చిపోను ధ్యానం అనేది. ప్రతి ఒక్కళ్ళకి విద్యార్థులందరికీ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.